హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మేమైతే సండే వచ్చిందంటే చికెన్ కర్రీ వండుకుంటాము. అందుకోసం నేనైతే ఇవాళ వెరైటీగా ఇంట్లోనే తయారు చేసుకున్న మసాలాతోని చికెన్ కర్రీ అయితే వండుకుంటున్నాము. అందుకోసం నేనైతే ఇలా చికెన్ని తీసుకొని నీట్గా 3 సార్లునైతే కడిగేసుకొని ఇలా పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ కర్రీ మసాలాలోకి ఇప్పుడు ధనియాలు, వెల్లుల్లి, అల్లము, అనాస పువ్వు, ఆకు, లవంగాలు, చెక్క, పువ్వు, ఎండు కొబ్బరి అయితే తీసుకొని వీటిని అయితే వేయించుకొని పౌడర్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గంజి పెట్టుకొని ఇందులో ధనియాలు, అలాగే వెల్లుల్లి, ఆకు, చెక్క, లవంగాలు, ఎండు కొబ్బరి, అలాగే అల్లం ముక్కలు కూడా వేసి మంచిగా కలర్ మారే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు ఆయిల్ లేకుండానే ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకొని చల్లార్చుకున్న తర్వాత పౌడర్ వేసుకోవాలి. ఇలా చక్కగా సన్నము మిక్సీలో ఇలా పౌడర్ అయితే చేసుకోవాలి ఈ మసాలాని. ఇప్పుడు దీనిని పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు చికెన్ తీసుకొని ఇందులో పసుపు, అలాగే 2 స్పూన్ల కారం వేసుకొని ఇప్పుడు చేతి పట్టి చక్కగా కలుపుకొని దీనిని ఒక 5 నిమిషాల వరకు అయితే ఈ చికెన్ని చక్కగా నాననివ్వాలి. నేనైతే ఇందులో అల్లం వెల్లుల్లి వేస్తలేను, ఆ మసాలాలనే వేసిన కాబట్టి. ఇలా చక్కగా కలుపుకొని దీనిని ఒక 10 నిమిషాలు అయితే పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గంజి పెట్టుకొని ఇందులో 4 చెంచాల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. ఇందులో సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలను అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అన్నవి చక్కగా రెడ్ కలర్ అయితే వేగాలండి. చూడండి, చక్కగా ఉల్లిపాయలు అయితే రెడ్ కలర్ వేగిపోయినాయండి. ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ వేసిన తర్వాత చక్కగా ఒకసారి కలిపేసుకుందాము. ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో చికెన్కు సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా చక్కగా కలుపుకుంటూ ఆయిల్లోనే ఒక 10 నిమిషాలు అయితే చికెన్ అయితే ఉడికించుకోవాలి. ఇలా చక్కగా ఆయిల్లో ఉడికిన తర్వాత ఇప్పుడు తగినంత వాటర్ అయితే వేసుకోవాలి. చక్కగా ఇలా చికెన్ ఉడికేటప్పుడు ఇందులో మనము తయారు చేసుకున్న మసాలాను అయితే వేసేసుకోవాలి. మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, చికెన్ అయితే ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇప్పుడు కొత్తిమీరనైతే వేసుకుందాము. ఇలా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి చక్కగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ అయితే ఇలా మూత పెట్టుకొని స్టవ్ అయితే బంద్ చేసుకొని చల్లారిన తర్వాత చూడండి ఎలా ఉంటుందో చికెన్ కర్రీ అయితే. ఇప్పుడు చల్లారిపోయిందండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చికెన్ కర్రీ అయితే ఎంత చక్కగా కలర్ ఎంత బాగున్నదంటే రెడ్ కలరు. చూడండి, చక్కగా చికెన్ కూడా పీసులు అయితే ఎలా ఉడికిపోయినాయో. ఇంట్లో తయారు చేసుకున్న మసాలా వేస్తే ఈ కర్రీ అయితే టేస్టీగా కూడా ఉంటుందండి. గుమగుమలాడుతూ వాసననైతే చాలా బాగా వస్తున్నదండి. మీరు కూడా ఇలా ఇంట్లోనే తయారు చేసుకున్న మసాలాతోని ఒక్కసారి చికెన్ కర్రీ అయితే వేసుకోండి.
చాలా టేస్టీగా బాగుంటుందండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే బాయ్.